హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి నేర్చుకుందాం. క్యాన్వాలో మనం ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు వాటిలో మనం టెక్స్ట్ యాడ్ చేస్తాం. రకరకాల టెక్స్ట్, హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, తర్వాత బాడీ. సో వీటి గురించి వీటి యొక్క అట్రిబ్యూట్స్ ఎలా మార్చాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ రోజు చేసేది ఏంటంటే ఆ టెక్స్ట్కి రకరకాల ఎఫెక్ట్స్, ఏ రకమైన ఎఫెక్ట్స్ మనం క్యాన్వాలో అవైలబిలిటీ ఉన్నాయి, వాటిని ఎలా వాడాలి, ఎప్పుడు ఎక్కడ వాడాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ రండి. సో క్యాన్వాని మీరు మొదట లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒక డాక్యుమెంట్స్ తీసుకోండి. లెట్స్ సే ఇప్పుడు అదే తీసుకుంటున్నాం, డిఫరెంట్గా చేద్దాం. ఓకే, వాళ్ళ బుక్ పోస్ట్ తీసుకుందాం. బుక్ పోస్ట్లో ఏం చేస్తానంటే నేను డిఫాల్ట్ ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకున్నాం, ఆల్రెడీ ఉన్నదో తీసుకుందాం. తీసుకుని దాంట్లో మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూపిద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇదే టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్కి మనము డిఫరెంట్గా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. దీన్ని సింగిల్ చేద్దాం మీకు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. హైరింగ్ అనే పదాన్ని తీసుకున్నది ఒక్కటి తీసుకున్నాం. ఓకే, పక్కన పెట్టండి. దీన్ని టెక్స్ట్ ఎఫెక్ట్ చూపించడానికి. ఇప్పుడు చూడండి, ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చేయడానికి మీరు ఇది క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఉన్నాయి. ఈ పైన టూల్ బార్ ఉంది కదా, ఈ టూల్ బార్ లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని మనం క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ లెఫ్ట్ సైడ్ మీకు టెక్స్ట్ కి ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో వస్తాయి. ఇదేమో నన్, ఇదేమో షాడో. సో ఒక్కటి చేసి చూపిస్తాను. షాడో అని మీరు క్లిక్ చేసినప్పుడు మీకు దీనిలో యొక్క కొన్ని స్లైడర్స్ వస్తాయి. స్లైడర్స్ అంటే మీరు పారామీటర్స్ ని చేంజెస్ చేయడం, ప్లస్ మెయిన్ వచ్చేసి కలర్. ఇప్పుడు ఇది చూసిన సైడ్కి ఇక్కడ షాడో వచ్చింది. ఈ షాడో యొక్క కలర్ చేంజ్ చేయడానికి మనము ఇది క్లిక్ చేసి మనము డిఫాల్ట్ జనరల్గా బ్లాక్ వాడతారు, బట్ మనకు కావాల్సిన ఏ కలర్ అయినా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆల్ డిఫాల్ట్ కలర్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు కావాల్సిన కలర్ని మీరు టెక్స్ట్ ఎఫెక్ట్ కింద, షాడో కింద మనం చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ నేను బ్లాక్ తీసుకుంటా, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ వరకు నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సో కలర్ మార్చడం చూశారు కదా. ఇప్పుడు పారామీటర్ చెక్ చేద్దాం. ఇది చూడండి, ఇది వచ్చేసి మన డైరెక్షన్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ పక్కన ఉంది కదా ఈ షాడో యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తాను అనమాట. చూడండి, ఇలా వెళ్తే ఈ చివరి వెళ్తే పైకి వెళ్ళాలి, ఇలా జరుపుకుంటూ వచ్చారనుకోండి దాని డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఇది చూడండి. సో మనము ఈ టెక్స్ట్ యొక్క షాడోని ఏ డైరెక్షన్ లో పెడతాం అనేది దీంతో మనం అడ్జస్ట్ చేస్తాం. డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది, ఇది డిఫాల్ట్. ఇది రైట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, నెంబర్ 2, ఈ టెక్స్ట్ షాడో ఈ మెయిన్ టెక్స్ట్ కి ఎంత దూరం ఉండాలి అనేది ఈ ఆఫ్సెట్ అనేది డిసైడ్ చేస్తుంది. దీన్ని మనం స్లైడ్ అడ్జస్ట్ చేయడం వల్ల చూడండి, టెక్స్ట్ కి పక్కన ఈ షాడో ఎంత దూరం ఉండాలనేది ఈ ఆఫ్సెట్ అనే స్లైడర్ డిసైడ్ చేస్తుంది. దీని సెట్టింగ్స్ మనము చూడండి, మనం దీన్ని ఇలా తీసుకెళ్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్ సైడ్ మనం స్లైడ్ అని చెప్తే మనం ఇది ఇట్లా దూరంగా వస్తుంది. ఎంత దూరం ఉండాలి అనేది ఈ ఆఫ్సెట్ సెట్ చేయడం వల్ల ఆ డిస్టెన్స్ మనం అడ్జస్ట్ చేయగలము. యూజువల్ గా ఇది 50% డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. మనకు కావాల్స్తే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆఫ్సెట్ చెక్ చేసాం, ఇది డైరెక్షన్ చెక్ చేసాం. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఈ ఎడ్జెస్ ఏవైతే షాడో ఎడ్జెస్ ఎలా ఉన్నాయో చాలా షార్ప్ గా ఉన్నాయి, షార్ప్ గా క్లియర్ గా ఉన్నాయి. వాడిని కొంచెం బ్లర్ చేయాలంటే ఈ బ్లర్ ను వాడచ్చు. మీరు చూడండి, బ్లర్ చేస్తే మొత్తం ఇలా బ్లర్ అవుతుంది. ఓకే, బ్లర్ కావాలంటే ఇది ఒక ఎఫెక్ట్. ఈ బ్లర్ లోనే కొంచెం తగ్గిస్తుంటే మనకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి. చూడండి, లైట్ గా 50% బ్లర్ ఇచ్చామనుకోండి అలా వస్తుంది. సో యాక్చువల్ షాడో ఇలాగే ఉండాలి. యాక్చువల్లీ చూడండి, కనిపించినట్టుగా ఉండాలి. 50% ఎఫెక్ట్ పెట్టారు. అలాగే రైట్, అలాగే ఇది ట్రాన్స్పరెంట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కదా ఈ షాడోది. ఈ షాడో యొక్క థిక్నెస్, ఈ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ పెట్టాను ఫుల్ గా థిక్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను బ్లర్ తగ్గించాను. ఇప్పుడు చూడండి, థిక్ గా వచ్చింది. అవసరం లేదనుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు. ఇక్కడేమో అసలు లేదు, ఇక్కడ లైట్ గా ఉంది. ఇదేమో 50% థిక్ పెట్టాను, 50% ఇక్కడ బ్లర్ కూడా అడ్జస్ట్ చేశాను. సో ఈ 4 పారామీటర్స్ మనము టోటల్, ఇది 4 ప్లస్ ఇది ఒకటి, టోటల్ 5 పారామీటర్స్ ఉన్నాయి ఈచ్ టెక్స్ట్ ఎఫెక్ట్ కి. ఈ ఎఫెక్ట్ కి చూడండి,
ఇక్కడేమో కలర్ మార్చి ఈ షాడో కలర్ మారుస్తున్నాం. ఇక్కడేమో మెయిన్ టెక్స్ట్ కి ఇది ఎంత దూరంలో ఉండాలనేది ఆఫ్సెట్ అడ్జస్ట్ చేస్తున్నాం. తర్వాత డైరెక్షన్ దీంతో సెట్ చేస్తున్నాం. దాన్ని కొంచెం మంచి ఎఫెక్ట్ రావడానికి బ్లర్ ఎఫెక్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఇదేమో ట్రాన్స్పరెన్స్ అంటే థిక్ గా థిన్ గా ఉండడానికి కలర్. ఓకే రైట్, ఇది మొదటి ఎఫెక్ట్. సో దీన్ని మళ్ళీ నేను నార్మల్ చేస్తున్నాను. సో నా ఇస్ నార్మల్. సో ఇప్పుడు షాడో గురించి తెలుస్తున్నారు. నెక్స్ట్ లిఫ్ట్ గురించి తెద్దాం. లిఫ్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ పర్మనెంట్ గా ఉంటుంది. చూడండి ఇది కింద జస్ట్ ఇప్పుడు ఏమో ప్లెయిన్ గా ఉంది కదా, ఇది ఎప్పుడు వాడతారు అంటే సేమ్ కలర్ ఇదే రెడ్ కలరే ఇక్కడ కూడా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఇది ఆల్రెడీ హైలైట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఈ కలర్ ఏడుందండి, ఇక్కడ మనం లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడికి ఇచ్చేసి దీన్ని ఎక్కువ కనిపించడానికి ఇట్లా వాడచ్చు ఎఫెక్ట్. ఓకే, లేదా ఈ కలర్ కొంచెం చేంజెస్ చేసుకొని వేరే కలర్ లో క్లోజ్ గా రెడ్ కొంచెం క్లోజ్ గా ఉన్న వాటిని తీసుకుంటే కూడా మనం దీంట్లో లిఫ్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా పెట్టాను దాన్ని లిఫ్ట్ ఇవ్వచ్చు కొంచెం కనిపించడానికి. ఓకే, అక్కడ వాడతారు దీన్ని రైట్. ఇంకా ఇక్కడ కూడా మీరు ఈ ఎఫెక్ట్ ని ఇక్కడ కూడా వాడచ్చు. ఇక్కడ లిఫ్ట్ కదా చూడండి, ఇలా కలర్ ని కింద వైట్ ఉంది కదా దాన్ని కొంచెం డార్క్ గా చేసి కొంచెం క్లియర్ గా కనిపించేట్టుగా మనము దీన్ని వాడచ్చు. మనం ఇది వాడినప్పుడు మీరు ఈ కలర్స్ కూడా చేంజెస్ చేసుకుని ట్రై చేయొచ్చు, ఏమైనా డిఫరెంట్ గా వస్తుందా అని చెప్పేసి. ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకుని మీరు డిఫరెంట్ గా ఇవ్వచ్చు. డిఫరెంట్ గా చూడండి, వైట్ ఇచ్చినప్పుడు మనం బ్లాక్ కలర్ ఇస్తే చాలా బాగా కనిపిస్తుంది ఎఫెక్ట్ అది. ఓకే, ఇలాంటి ఎఫెక్ట్ కోసం మీరు ఈ లిఫ్ట్ ని వాడండి. ఓకే, తర్వాత నేను ఇప్పుడు నార్మల్ చేస్తాను. సో లిఫ్ట్ లో ఒకటే ఒక పారామీటర్స్ జస్ట్ ఇంటెన్సిటీ మాత్రమే తగ్గించాలి. సో ఇది నార్మల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో మీరు రెండు ఎఫెక్ట్లు తెలుసుకున్నారు ఆల్రెడీ. దీన్ని నార్మల్ కలర్ చేస్తాను రెడ్కి రైట్. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ కలర్, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి హాలో ఎఫెక్ట్. హాలో ఎఫెక్ట్ అంటే ఇప్పుడు చూడండి మనకి సాలిడ్ కలర్ లో వచ్చాయి కదా, ఇవి కాకుండా ఇలా ఇక్కడ ఈ ఎఫెక్ట్ లో హాలో ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ఈ సెంటర్ లో ఖాళీగా వచ్చి హాలో ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది ఒక ఎఫెక్ట్. ఇది మేజర్ గా టెక్స్ట్ కి ఎక్కువ మనము వాటిని అట్రాక్ట్ చేయడానికి, సపరేట్ చేయడానికి, మిగతా వాటికంటే దీన్ని సపరేట్ గా కనిపించడానికి మీరు యాడ్స్ లో చూస్తుంటారు, ఇది సపరేట్ గా వాడుతుంటారు వీటిని. ఓకే, సో ఇది హాలో ఎఫెక్ట్. దీంట్లో కూడా ఓన్లీ థిక్నెస్, ఒక సింగిల్ పారామీటర్స్ ఉంది, ఓన్లీ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత థిక్ కావాలి ఎంత తిన్ను కావాలి అని. ఓకే, యావరేజ్ గా 50%, 40-50% పెట్టుకుంటారు. దట్స్ ఎనఫ్. సో నార్మల్ చేస్తాను నేను. సో 3 ఎఫెక్ట్స్ అయిపోయాయి. నాలుగోది ఇప్పుడు ఇది వచ్చేసి స్ప్లైస్ అంటారు. స్ప్లైస్ అంటే సేమ్ మన షాడో లాంటిదే, బట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో చూడండి, దీంట్లో కూడా 1, 2, 3 ప్లస్ 4 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ కలర్ మీదకి వెళ్ళి ఈ కలర్ పెట్టేసి మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి మెయిన్ కలర్ ఉంది. ఓకే, ఈ కలర్ మార్చుకోవచ్చు ఇక్కడ దీంట్లో రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ ఉంది కాబట్టి నేను ఇది పెడతాను. ఓకే, కలర్ మార్చిన తర్వాత ఈ థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ రైట్. ఇదేమో ఆఫ్సెట్ అంటే ఆఫ్సెట్ అంటే తెలుసు కదా, ఇందాక షాడో సేమ్ ఎఫెక్ట్. ఇక్కడ కూడా సేమ్ మన డిస్టెన్స్ మెయిన్ టెక్స్ట్ కి ఈ టెక్స్ట్ కి ఎంత దూరంలో ఉండాలనేది డిసైడ్ చేసి. ఇదేమో డైరెక్షన్, ఇదేమో కలర్. సో ఈ 4 పారామీటర్స్ మార్చుకొని మనం ఈ స్ప్లైస్ ఎఫెక్ట్ మనం తెచ్చుకోవచ్చు. సో ఐ విల్ గో బ్యాక్ టు దీన్ని నార్మల్ చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవుట్ లైన్ అంటే దీనికి స్ట్రోక్ లాగా ఇవ్వడం. ఈ స్ట్రోక్ లాగా లెటర్స్ కి పైన స్ట్రోక్ ఇవ్వడం. చూడండి దీంట్లో కూడా సింగిల్ ఉంది, 2 పారామీటర్, ఒకటి థిక్నెస్, ఇంకొకటి కలర్. ఇప్పుడు చూడు దీనికి నేను కొంచెం అవుట్ లైన్ సేమ్ రెడ్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంది, నేను దీన్ని మార్చుకోవచ్చు. మనం మార్చుకొని చూడండి ఇది ఒక లుక్ వస్తుంది. లేదంటే కలర్స్కి వెళ్ళండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. కలర్స్ ఇది కదా, సేమ్ కలర్ బాగుండదు, ఇలా చేంజెస్ చేసుకుంటూ చూడండి ఏది బాగా అనిపిస్తుందో, ఏది బాగా లుక్ కనిపిస్తుందో బాగుంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే ఐదర్ ద సేమ్ కలర్ లో డిఫరెంట్ టోన్స్ ఆర్ షేడ్స్ కానీ, లేదంటే ఆపోజిట్ కలర్ తీసుకుంటారు. రెడ్ కే సయాన్ ఆపోజిట్ అనమాట, ఇది ఆపోజిట్ కలర్, ఇది ఆపోజిట్ కలర్, కాంప్లిమెంటరీ కలర్ అంటారు దాన్ని.
ఇది వాడతారు ఎక్స్ట్రా ఐడెంటిఫై చేయడానికి, రైట్? సో దీంట్లో కూడా మనకు కలర్ పికప్ టూల్ ఉంది. దీంతో మనకు కావాల్సిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఫోటో ఉంటే అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో నేను దీన్ని నార్మల్ చేస్తున్నా ఇప్పుడు. సో నేను నార్మల్ చేస్తున్నా. సో మనకి ఇప్పటివరకు మనం ఇంతవరకు నేర్చుకున్నాం, అవుట్లైన్ వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈకో కూడా షాడో లాంటిది, కాకపోతే మల్టిపుల్ షాడోస్ ఉంటాయి అనమాట. క్లిక్ చేయండి, చూడండి మల్టిపుల్ షాడోస్ వచ్చాయి ఇక్కడ. సో దీన్ని కూడా ఎన్ని ఉన్నాయి పారామీటర్స్, ఒకటి ఆఫ్సెట్ అంటే డైరెక్షన్, ఆఫ్సెట్ అంటే డిస్టెన్స్, ఇట్లా డిస్టెన్స్ చెక్ చేయడం, తర్వాత డైరెక్షన్ సెట్ చేయడం. ఈ రెండు ఎఫెక్ట్స్ ఇందులో ఉన్నాయి. ప్లస్ మూడో పారామీటర్ మనకు కావాల్సిన కలర్. ఈ కలర్ మీరు తీసుకెళ్ళిపోయి మీరు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇట్లా డిఫెక్ట్ వస్తుంది. దీంట్లో లేనిది ఏంటి, షాడోలో ఉన్నది ఏంటంటే ఒపాసిటీ లేదు, బ్లర్ లేదు. ఇందులో ఒపాసిటీ బ్లర్ లేదు దీంట్లో. ఓకే, షాడో లాంటిదే, మీకు ఒపాసిటీ బ్లర్ దీంట్లో లేదు. ఇది ఒక ఎఫెక్ట్ అంతే. సో జస్ట్ సపరేట్ కలర్ ఉంది. మూడిట్లో దాంట్లో 5 ఉంటాయి, దీంట్లో 3 ఉన్నాయి. ఓకే, షాడో లాంటిదే బట్ మల్టిపుల్ షాడోస్ అన్నమాట. ఓకే, సో నార్మల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి గ్లిచ్ ఎఫెక్ట్ అంటారు. దీంట్లో ఏంటంటే ఒక 2 కలర్స్ దీనికి యాడ్ చేసి వాటిని ఈక్వల్ లాగా షాడోస్ లాగా వస్తాయి. చూడండి ఇట్లా. దీనికి కూడా మనకు ఆఫ్సెట్ ఉంది, ప్లస్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో కావాలి మన ఎఫెక్ట్స్ అనేది కూడా ఉంది. ప్లస్ ఇక్కడ 2 టైప్ ఆఫ్ కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. కలర్స్, ఇది కలర్ పెట్టుకోవచ్చు, ఇది ఒక కలర్. 2 స్టాండర్డ్కి ఇచ్చాడు. ఈ సెటప్ కానీ ఈ సెటప్ కానీ మీరు వాడుకోవచ్చు, రైట్? దీనికి కావాలంటే మీరు ఇంకా వేరియేషన్స్ మనం ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇట్లా వేరే కలర్. ఇది నేను టెక్స్ట్కి మారుస్తున్నా, నాట్ ఎఫెక్ట్ కాదు, టెక్స్ట్ యొక్క కలర్ మార్చిస్తున్నా. ఎందుకు, దానికి మ్యాచ్ అయితే డిఫరెంట్గా ఏమైనా వస్తుందా చూద్దామని. ఓకే, సో ఇది ఓకే, నేను నార్మల్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నియాన్ అంటే గ్లో ఎఫెక్ట్ అంటారు దీన్ని నార్మల్ చేద్దాం. రెడ్ కలర్ ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్ వద్దాం. దీనికి నేను గ్లో ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్కి వెళ్ళిపోయి ఇది గ్లో ఉంది, నియాన్ గ్లో అని, దీన్ని క్లిక్ చేయండి. సో దీనికి కూడా మనం ఇంటెన్సిటీతో కంట్రోల్ చేయొచ్చు. చూడండి ఇంటెన్సిటీ, ఎక్కువ ఇంటెన్సిటీతో ఇట్లా వస్తుంది, సెంటర్ కలరే మారిపోతుంది. సో ఇలా. సో మీరు ఇది ఇచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చి చూసుకోవచ్చు మీరు, ఎలా ఏది బాగా కనిపిస్తుంది అని. చూడండి ఇట్లా డిఫరెంట్ కలర్ టెక్స్ట్ ఇచ్చేసి. అయితే ఓవరాల్గా ఈ మనం చేసే కలర్స్ మనం వాడే కలర్ థీమ్కి మ్యాచ్ కావాలి, రైట్? మ్యాచ్ అవుతే దానికి మంచి ఎఫెక్ట్ కనిపిస్తుంది మనం, రైట్? ఓకే, సో నేను మళ్ళీ బ్యాక్ టు రెడీ చేస్తున్నా, రైట్? ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్తే, సో ఇది మనం ట్రై చేసాం నియాన్ అనేది. నియాన్లో మీకు ఇంటెన్సిటీ ఆల్రెడీ మీకు చూపించాను, రైట్? ఇప్పుడు నార్మల్ చేస్తున్నా. సో నన్ను అంటే నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్. జనరల్గా మనము సపోజ్ ఇది ఒకటి ఉంది, దీన్ని మనము ఇది ఉంది కదా, చూడు ఇది ఉందా, ఇది వైట్ ఉంది. ఎందుకు వేసాము ఇక్కడ వైట్? ఈ టెక్స్ట్ ఇది బ్లాక్లో ఉంది, ఇది రెడ్లో ఉంది, ఈ కిందిది కూడా రెడ్లో ఉంది. దీన్ని హైలైట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఈ పర్టికులర్ షేప్ ఎలిమెంట్ వాడాం. షేప్ ఎలిమెంట్ వేసేసి షేప్ పెట్టాం. సో ఇది లేకుండా కూడా ఇది నేను పక్కగా జరుపుతాను పక్కన. ఇది లేకుండా మనం ఓన్లీ ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలను, అదే వైట్ బ్యాక్గ్రౌండ్ ఇంత ఇవ్వచ్చు. సో అదే మనకు దీన్ని బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళి, రైట్? చూడండి ఇందులో మనకు కలర్ మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ కలర్కి వెళ్ళిపోయి వైట్ చేయండి. చూడండి వైట్ వచ్చింది కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా మీకు ఇక్కడ, వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. దీనికి మనము ఇది చూడండి, ఇది వచ్చేసి రౌండ్నెస్. మీకు ఇంకా దూరం పక్కా చెప్తారు. ఇది చూడండి టెక్స్ట్ ఎఫెక్ట్లో ఇక్కడ మనము కలర్ మార్చాను. సారీ, వీడియో పెట్టుకున్నాగా వైట్ కలర్ ఇచ్చాం, వైట్ కలర్ ఇచ్చాం బ్యాక్గ్రౌండ్కి. ఇప్పుడు ఈ పారామీటర్స్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేమో రౌండ్నెస్ చెక్ చేస్తుంది. నేను తీసాను అనుకుంటే స్క్వేర్గా వస్తుంది. ఈ టెక్స్ట్ చుట్టూ కూడా టెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ వచ్చింది. దీన్ని నేను రౌండ్నెస్ చేంజ్ చేయాలంటే ఎడ్జెస్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు.
తర్వాత దాని స్ప్రెడ్ ఎంత దూరం ఉండాలి, ఇది దగ్గరగా ఉంది, ఇట్లా అంటే దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, ఎంత దూరం కావాలంటే కొంచెం స్పేస్ ఉండాలి, ఇప్పుడు కూడా మార్జిన్ ఉండాలి ఇప్పుడు, అందుకోసమే బ్రీతింగ్ స్పేస్ కొంచెం ఇవ్వాలి. తర్వాత ఇదేమో థిక్నెస్, ట్రాన్స్పరెన్సీ అంటే ప్యూర్ వైట్ ఉంది, దీన్ని తగ్గిస్తే ట్రాన్స్పరెన్సీ లైట్గా అయిపోతుంది, థిక్గా అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఇట్లా దీంతో ఇచ్చే ఎఫెక్ట్ రెండు ఒకటే, కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ మెటీరియల్స్, ఇది మారితే దాంతో పాటు వచ్చేస్తుంది. ఓకే, దీంతో పాటు వస్తుంది. సో దీనికోసం మీరు ఇలాంటివి వాడుకోవచ్చు, ఇది ఇండిపెండెంట్. అలాగే ఇక్కడ ఒకటి ఉందా, ఇది రెడ్ కలర్లో ఉంది కదా, రైట్, దీన్ని మనం ఏం చేద్దామంటే దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే దీన్ని కూడా వైట్ ఇచ్చామనుకో, ఇది కూడా సపరేట్ అవుతుంది. సో ఇది ఇండిపెండెంట్గా మనము ఈచ్ టెక్స్ట్కి మనము ఎక్స్టర్నల్గా ఏ ఎలిమెంట్ వాడకుండా దీంట్లోనే మనం బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. అదర్వైజ్ మనము ఇలాంటి ఒక షేప్ ఎలిమెంట్ వాడి మనం దాని కింద వేయాల్సి వస్తుంది. సో ఇది ఒక ఎఫెక్ట్ అన్నమాట, దీంతో ఎలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు, గమనించారా? సో ఇది మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అంటారు. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బాగా వాడతారు దీన్ని కూడా. సో ఈ 4 పారామీటర్స్ ఇందులో ఉన్నాయి, రైట్. ఓకే, సో నేను నార్మల్ చేస్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టెక్స్ట్ ఉంది, నెక్స్ట్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ టెక్స్ట్ ఇప్పుడు ఏదైనా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉంది, నాకు దీన్ని ఇట్లా సెమీ సర్కిల్లో రావాలనుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉందండి, ఇదేమో నన్ను సెమీ సర్కిల్ కర్వ్ షేప్లో రావాలంటే క్లిక్ చేస్తే కర్వ్ షేప్లో వస్తుంది. మరి నేను అడ్జస్ట్ చేసుకోవడం ఎలా, ఇక్కడ అవుతుంది. అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ కర్వ్ని చూడండి, ఇదేమో రివర్స్ డైరెక్షన్లో, ఇదేమో ఈ చేంజ్ చేయడం దాన్ని యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది కింద వైపు సర్కిల్ ఇలా. సో ఇది కర్వ్ ఎఫెక్ట్. సో ఇది కర్వ్ ఎఫెక్ట్, ఇది చూడండి ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాటికి అట్లా పెట్టుకో, జాయిన్ అవర్ టీమ్ హైరింగ్. సో దీన్ని ఇట్లా కర్వ్ ఎఫెక్ట్ దేనికైనా ఇవ్వచ్చు, దీనికి కూడా ఇవ్వచ్చు కర్వ్ ఎఫెక్ట్ ఇచ్చేసి, ఇక్కడ కర్వ్ ఎఫెక్ట్ ఇచ్చాను మారిపోతుంది. ఇక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి దీన్ని కర్వ్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది ఐ గోయింగ్ టు బ్యాక్ నార్మల్ చేస్తున్నా దీన్ని. సో ఇవ్వండి. సో ఈ రకమైన రకరకాల టెక్స్ట్ ఎఫెక్ట్స్ చేసుకుంటే మీరు మీ తయారు చేసే క్రియేటివ్ని, అది పోస్టర్ కావచ్చు, ఫ్లయర్ కావచ్చు, బ్రోచర్ కావచ్చు, ఎనీ డాక్యుమెంట్ కానీ ఈ రకమైన టెక్స్టులు వాటి కొంచెం ఎక్కువ అందంగా అట్రాక్టివ్గా కనిపించేట్టుగా చేసుకోవచ్చు మీరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సుధాకర్.